ఈ సీజన్ 2 అర్థం కావాలంటే సీజన్ 1 తప్పనిసరిగా చూసి ఉండాలి. వెళ్ళిన ప్రొఫైల్లో ఉంది, చూసేయండి. నీకు విఆర్ఓ జాబ్ వచ్చిందన్న, 2 రోజుల్లో పోస్టింగ్ అంట. ఒకవేళ నా ఫ్యూచర్ నా కల్లోకి వస్తే ఇంక ఈ కాల్ లెటర్ రాకూడదు కదా. కంగ్రాట్స్ మామ, జాబ్ వచ్చిందంట. మరి డల్గా ఉంటావురా, పార్టీ ఏదిరా? పార్టీ పక్కన పెట్టి కానీ నేను శివమాల వేసినట్టు కల వచ్చిందిరా. నువ్వు శివమాల వేయడమేంట్రా? శివమాల ఒకటే కాదు మావా, ఏంట్రా జోస నిన్ను మోసం చేశాడా? కల్లో ఎందుకు అలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదురా. ఫ్యూచర్ కల్లోకి వచ్చిందని నువ్వే అంటున్నావు కదరా. ఫ్యూచర్ నా కల్లోకి వస్తే ఈ జాబ్ నాకు ఉండకూడదు కదా, నేను సిమెంట్ పని చేయాలి కదా. ఒకవేళ ఈ మధ్య ఏదైనా జరిగి నీ జాబ్ పోతే ఇలా కూడా జరగవచ్చు కదరా. అయితే బ్రాహ్మణుడు ఇప్పుడు క్రిస్టియన్ గా మారుతానంటావా? అరే ఈ కళ ఈ మాల ఇవన్నీ పక్కన పెట్టు, ముందు నీ జాబ్ మీద ఫోకస్ అయ్యి. అది కదా మామ కళ్ళ. అరే నువ్వు చెప్పింది ఒక ముక్క కూడా అర్థం కావట్లేదురా. నువ్వు అనవసరంగా ఆలోచించి పొరపాటు చేసుకోకు. అరే ముందు డ్యూటీకి వెళ్ళరా. సరేలేరా, ఇప్పుడే నేను ఫీల్డ్కి వచ్చాను, కొంచెం ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే ఆ చెట్టేమో 2 పాస్బుక్లు ఉంది సార్, ఒకరేమో కొట్టేయమన్నారు, ఇంకొకరేమో వద్దంట. దీనికోసం రిజిస్ట్రేషన్ ఆప్సావా? ఇందుకేనా ఫోన్ చేసావు? ఒక్క నిమిషం ఆగు. ఓ సారు, ఆ చెట్టు కొట్టొద్దని చెప్పానా మీకు? పట్టుకుంటే ఇంకెన్ని రోజులు ఇస్తాం బాబాయ్? ఏంటి స్వామి పనికి కొత్త? ఆగవయ్యా, నీకు సిమెంట్ పని చేసే అలవాటు ఉందా? నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? నేను చెట్టును కొట్టను కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉంది సారు. సరే బా, ప్రాక్టీస్ అయ్యి, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఆ చెట్టును కొట్టకుండా వదిలేసాయి. ఓకే సార్. ఇవన్నీ చూస్తే కల్లోకి వచ్చింది నా ఫ్యూచర్ అనిపిస్తుంది. ఏరా, భోజనం చేసి స్కూల్కి వెళ్ళాలి కదా. చెప్తా అర్థం కాదు నీకు. ఏరా నువ్వు కూడా స్కూల్కి వెళ్ళట్లేదా? మనసు ఏం బాగోలేదు. ఏమైందిరా? 2 రోజుల నుంచి ఇంట్లో అన్న తినట్లేదు. ఈరోజు మా అన్న తినిపించడం కొద్ది, అందుకే బయటకు వచ్చేసా. ఎందుకురా మీ ఇద్దరు అన్నయ్యలంటే అంత కోపం? ఏరా తెలియనట్టు అడుగుతున్నా, వాళ్ళు మా సొంత అన్నలా? కాదురా. మీరు అందరు కలిసి ఎలగి అడిపించడం మర్చిపోయారా? ఒరే వాచ్ ఎక్కడదిరా? మా అన్నయ్య కొనేసి ఇచ్చారా. ఏ అన్నయ్యరా? ఇంకెవర్రా, మా శివన్నయ్య. వాళ్ళు మీ అన్నయ్యలు కాదంట కదరా, వేరే అమ్మకు పుట్టారంట. వాళ్ళకి అమ్మలు వేరేనరా, నాన్నే. ఏంట్రా వాడు చెప్పేది కూడా నిజమే కదరా? ఏదేమైనా వాళ్ళు ఎప్పటికి నా అన్నయ్య కాలేరా. అసలు ఈ పార్టీ ఎందుకు ఇచ్చారా మామ ఈరోజు? ఎందుకు ఇచ్చామంటావేంట్రా? నా ఫ్యూచర్ నా కల్లోకి వచ్చింది మావా, ఎంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటదిరా. నిజమేరా. ఈ రోజే కదా మావా, మా రేపు కూడా తాగదు. అరే మామ, నువ్వు జాసోతో మాట్లాడుతున్నావా? నువ్వు నా ఫ్రెండ్, ఆ జోసఫ్ గారు నాతోనే ఉండి నా వెనక మాటలు చెప్పాడురా. నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు రా, కానీ నేను మాట్లాడనుగా. ఆ దేవుడి దయ వల్ల ఫ్యూచర్ మన కల్లోకి వచ్చింది గారు సరిపోయింది, లేకపోతే జోసఫ్ గారి చేతులు నేను మోసపోతాను రా. వెళ్ళు. జగమే ఆయా వెతుకే. ఏంట్రా, నా మరదలు కావాల్సి వచ్చిందా? నాకేం తెలియదురా. మరి ఊరంతా మాట్లాడుకుంది ఏంట్రా? నిన్ను చంపేస్తారా ఈరోజు? ఎలా? అరే కనుక్కోండి, గొడవ అయిందంట, ఊరంతా చెప్పుకుంటున్నారా? నాకు అర్థం కాలేదురా. నైట్ ఫుల్గా తాగేసున్నా, వారు కొట్టినంత వరకే గుర్తుంది. తీరా చూస్తే తెల్లవారు ఇంటి దగ్గర ఉన్నా. అసలు నాతో ఏంది మాట్లాడలేదురా? నేను శివమాల వేసినట్టు కాలు వచ్చింది మావా. నువ్వు శివమాల వేసావా? కళ్ళ వచ్చిందంతా ఫ్యూచర్ అనుకుని నువ్వు నాకు శత్రువు అనుకున్నా మామ. ఏంటి, నీ గురించి అటగా చెప్పినట్టు కల వచ్చిందా? లేటుగా అర్థం చేసుకున్నారా? నా కళ్ళకు వచ్చింది నా ఫ్యూచర్ కాదురా, కళ్ళ ఉన్న ప్రతిదీ నా రియల్ లైఫ్ లో డిఫరెంట్ గా ఉందిరా. కల్లో నేను సిమెంట్ పని చేశాను, కానీ నాకు విఆర్ఓ జాబ్ వచ్చింది. కల్లో క్రిస్టియన్ కనబడి వాడు రియల్ లైఫ్ లో హిందువురా. కల్లో సిమెంట్ పని చేసిన వాడు ఇక్కడ రైతురా. కల్లో నాతో పాటు మంచిగా ఉన్న కనగ్గాడు ఇక్కడ నాకు శత్రువురా. ఏంట్రా ఎంత జరిగిందా? ఎంత జరిగిందో ఒక ఎత్తు అయితే ఇక నుంచి నా లైఫ్లో ఏం జరుగుతుందో భయంగా ఉందిరా. ఏం కాదులేరా, కొన్ని రోజులు నీతోనే ఉంటా.
నీ కలంతా అన్నాక ఏదో కొత్తగా ఉందరా. అది ఈ ముస్లిం అనే మతాన్ని మా అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నాను, కానీ అందరినీ సమానంగా చూడాలనే సంస్కారాన్ని ఆ అల్లా దగ్గర భయ్యా, అస్సలం వాలేకం భయ్యా. అరే మన ఊరు చర్చ్ ఫాదర్ అబ్బాయిరా, ఫారెన్లో చదువుకుంటాడు రా, నువ్వు ఇప్పుడు చూడలేదా? భయ్యా నువ్వు ముస్లిం కాదా? కాదు భయ్యా, క్రిస్టియన్ని. తను నీ కళ్ళ ముస్లింగా కనపడ్డా? నువ్వే అన్నావు కదరా అన్ని రివర్స్ జరుగుతుంది. అవునరా, సారీ భయ్యా. నువ్వు శివాలయంకి రావడం చాలా హ్యాపీగా ఉందిరా. ఏంట్రా వాడిని అలా చూస్తున్నావు? కొంపతీసి వాడు కూడా కళ్ళకి వచ్చాడా ఏంటి? అయినా సాధువుల ఇబుదులు రాసుకోవడం ఏంట్రా? వాడడం వల్ల దేవుడి భక్తుడు కాదు కదా. అవునరా మామ. నాకు తెలుసురా, ఎందుకంటే అంత రివర్స్ జరుగుతుంది కదా. అవును మామ, నీ లైఫ్ భలే ఉందిరా. ఇది సరదా కాదురా. అందరూ కనబడుతున్నారు, ఇంకేం ప్రాబ్లం? నాకెందుకో తేడా కొడుతుంది మామ. అంతా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అనిపిస్తుంది. అరే కనుక నీకు సిగ్గుందారా? మాట్లాడవేంట్రా? ఏమైందిరా? నీ మరదల గురించి రమణగాడి గురించి ఊరందరూ ఎలా మాట్లాడుకుంటారో విన్నావా? మరి తెలిసి కూడా సైలెంట్గా ఉంటావేంట్రా? ఏం చేయమంటావు? ఆ రోజు రాత్రి నువ్వు వాళ్ళని వేసివలసిందిరా, తప్పు చేసా. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? ఏమైందిరా? నిన్ను చంపేస్తారా ఈరోజు? ఏంట్రా శివగాల్లో దెయ్యం ఉందా? ఆ రోజు ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నాను రా. ఆ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డా. ఈ విషయం జాస్వాకి చెప్దాం రా. లేదురా, చెప్పొద్దు. వాడికి కూడా తెలియాలి, వాడికి కూడా అనిపించాలి. ఈరోజు మనం చూసే సినిమాలో ఎన్ని టిస్టులు ఉన్నాయో నీ లైఫ్లో అన్ని టిస్టులు ఉన్నాయరా. రే ఏమైందిరా? బండి స్టార్ట్ చేయరా. స్టార్ట్ అవ్వట్లేదురా. అత పొల్లకి తెలియదురా, నేను చూసొస్తాను. నేను కూడా వస్తానురా. నువ్వు ఎక్కడే ఉండరా, ఆ ఫోన్ సర్వు. శివా ఒకసారి ఎవరా? రావణ వల్ల తీయముందా? ఈ వాడు ఎక్కడ నడుచుకుంటున్నాడు? జాస్వానియా ఏంట్రా ఎక్కడికి వచ్చావు? ఒకటి అడిగితే నిజం చెప్తావా? ఏంట్రా చెప్పరా. ఎప్పుడు మా ఇంటికి రాని నువ్వు రోజు మా ఇంట్లో ఎందుకని పడుకుంటున్నావు? మా అన్నయ్య కూడా రావణని పిలుస్తుంటే శివ అని పిలమంటున్నాడు, ఏంటి మార్పు? రావణ కూడా తీయమని చెప్తే ఇప్పుడంతా పంట అయిపోద్ది. ఏమీ లేదురా, చిన్న వర్క్ పని మీద వస్తున్నాను రా. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా అన్నయ్య? ఏమీ లేదురా, ఏమైనా ఉన్నా సరే నేను చూసుకుంటలేరా. ఏది ఏమైనా సరే ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. వీడేంటి తను ఫాలో అవుతున్నాడు? తను వీడు ఏమైనా చేస్తే
స్నేహక ప్రిన్సీ, స్నేహక ఎవరు నువ్వు? నీకు ఈ పేరు ఎలా తెలుసు? ప్రిన్స్ ఒక్కతే నన్ను పిలుస్తుంది. నేను ప్రిన్సీనే అక్క. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? ఏం జరుగుతుంది? ప్రిన్సీ, నీకేమైందో చెప్పురా, నాకు భయంగా ఉంది. ప్రిన్సీ, ఏదైనా మాట్లాడరా. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుందా అక్క? గుర్తుందని ఏంటి ప్రిన్సీ? ఆ రోజు రాత్రి పర్సులో నాకు ఫోటో కూడా దొరికింది ప్రిన్సీ. అంటే ఆ రోజు ఎవరు కూడా చెప్పింది? అంతా బానే ఉంది మామ. నా కళ్ళకు వచ్చిన మెయిన్ 2 క్యారెక్టర్లు నాకు కనిపించట్లేదురా. ఎవర్రా? నాకు స్వామి మాల్లో కనిపించిన ఆ స్వామి అండ్ ఒక ట్రాన్స్జెండర్. ప్రిన్సీ, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే మొత్తం సరిపోవట్లేదురా. ఇక చాలా ఎక్కువైందన్న. కొంచెం వైలెంట్గా కావాలరా. మాల్ కొట్టాక ఏదో ఒకటి చెప్పితే చేతులు ఊరుకోవట్లేదురా. ఎవర్రా వాళ్ళు? వాళ్ళు ఇస్రాల్ అన్న. మరి నాకేంట్రా అమ్మాయిలా కనిపిస్తున్నారు? తీసుకుని రండ్రా. నాకే చెప్తారా? మర్యాదగా తప్పుకొనరా, తాకుపోతేదివా. ప్రిన్సీ, అక్క, నాకు మూడు రావట్లేదురా. ఇంకా వైలెన్స్ కావాలి. నేను కూడా ట్రై చేస్తాను. పండగ చేసుకోరా. ఏమైందిరా? చచ్చిపోయిందన్నా. కడుపు మీద తినేసే కదన్నా, మొత్తం బ్లీడింగ్ అయిపోయిందన్న. బ్లేడ్ తో మొక్క మీద కోస్తావన్నా. నేనే పాపం చేశానక్క. నేను పుట్టినప్పుడు కానించి ఈ సమాజం, నా తల్లిదండ్రులు నన్ను వేధిస్తూనే ఉన్నారక్క. నేను ఇలా పుట్టడం తప్ప అక్క. అసలు నువ్వు బాడీలోకి ఎలా ప్రవేశించావు ప్రిన్సీ? పెట్రోల్ పోసి కాల్చేయండి రా. కాల్చినా దొరికిపోతాం అన్నా. కాల్చేసి అస్థికిల చెట్టు కింద పాతేద్దాం. అస్థికలు పాతిపోయిన చెట్టుని ఈ అబ్బాయి నరగడం వలన ఈ అబ్బాయిలకి ప్రవేశించావా? ఆ చెట్టుకి నాకు వేరే బంధం ఉందక్క.
అన్న నాకు ఒక బిర్యానీ. అంటే ఫీల్ అవుతారు కానీ ఎక్కడ కూర్చోలో తెలియదా? అందరు చూస్తున్నారు కదా, అయినా నా పక్కన వచ్చి కూర్చోవడం ఏంటి? అది కాదన్నా, బిర్యానీ క్యాన్సిల్. మనసేం బాగాలేదు, బయటకు వెళ్దాం రా. నీకు ఎన్నిసార్లు చెప్పు విషయం కోసం మాట్లాడద్దానే. నన్ను ఎప్పుడు బయటకు తీసుకెళ్ళవేంటి? టైం తర్వాత బయటికి వెళ్ళడం ఇంట్లో వాళ్ళు చూస్తే చిరాగ్గా ఉంటది. అదేంట్రా అలా మాట్లాడుతావు? హే మాట్లాడమంటే ఫోన్ పెట్టే. ఒక హిజ్రాగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు, ఆ దేవుడు నాకు వేసిన శిక్ష. నేను హిజ్రాని తెలిసిన మరుక్షణం నుంచి నా తల్లిదండ్రులు, ఈ ప్రపంచం ఎవరు నన్ను ఓదార్చలేదు. నేను హిజ్రాగా మారిన రోజు నుంచి మా అమ్మ ప్రేమను కోల్పోయాను. నా ఫీలింగ్స్ ఎవరు చెప్పినా నన్ను నీచంగా చూసేవారు. అందుకే మాటలు రా నా చెట్టుకే నా బాధలన్నీ చెప్పుకున్నా. నా కష్టాలే కాదు, నేను చనిపోయాక నా ఆత్మ కూడా అదే చెట్టులో విలీనం అయిపోయింది. ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళిపోయాక మన కమ్యూనిటీ వాళ్ళకి నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు ప్రిన్సీ. పాపమా ఎలకోయిలా స్వరమే పోయిందో, అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావని చెప్పాను ప్రిన్సీ. నేను చనిపోయిన విషయం మన కమ్యూనిటీలో ఎవరికి చెప్పకక్క, వాళ్ళు తట్టుకోలేరు. నేను ఇంతలా నరకం చూపించిన వాణ్ణి వదలకూడదు ప్రిన్సీ. చంపేస్తానక్క. జాగ్రత్తరా ప్రిన్సీ. ఏంట్రా శివగుళ్ళ దెయ్యం ఉందా? అవునరా. అరే నాకు తెలిసిన స్వామీజీ గారు ఉన్నారా, తీసుకువెళ్దాం. పోనీ చర్చికైనా మసీదుకైనా తీసుకెళ్దాం రా. అది మామూలు దెయ్యం కాదురా, అర్ధనారేశ్వర అవతారం ఎత్తిన శివభూతం రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం జరుగుతుందో చూడటమే. అరే ఆ శివగడుకున్న ఇంకో పేరేంట్రా? నీకెన్నిసార్లు చెప్పండి రే శివాని పేరుతో నన్ను పిలవద్దని? మరి ఏమని పిలవంటావరా? రావణ్. రావణా? అదేంట్రా? మీరందరూ దేవుడి పేరు పెట్టుకొని గొప్పగా ఫీల్ అవుతారు కదరా, అందుకే మీరందరూ రాక్షసుడిగా భావించే రావణ్ పేరంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు వాడికి ఆ శివ పేరంటే ఇష్టం అంటరా? నీకు చెప్పలేదు కానీ వాళ్ళ దెయ్యం ఉందరా. ఆ ఫోటో ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఫోటో ఇంట్లోకి వెళ్ళకొచ్చిందన్నా. అది మీ శివనిదిరా, ఏమైంది? ఈ అన్నయ్య వాళ్ళు రోజు బీచ్ లో గంజే కొడతారన్నా. నువ్వు చూసావా? ఈ అంతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉంటారు. మంచి ప్లేస్ లో సిట్టింగ్ అరేంజ్ చేసావరా. టైం వేస్ట్ చేయకుండా కలపరా. అటు చూస్తావేంట్రా? అన్న పట్టేల్ సౌండ్ వస్తుంది, కనబడుతుందా? అవునా, నాకు వినిపిస్తుంది. పట్టేల్ సౌండ్ కాదురా, గాజుల సౌండ్. అమ్మాయి అయి ఉంటదిరా, వెళ్ళి తీసుకుంటారండ్రా. ఈ టైంలో ఎవరు ఇక్కడ? ఎవరు నువ్వు? శివభూతం. ఈ టైంలో ఎవరు ఇక్కడ? రే ఎవరు నువ్వు? శివగడా, శివగడా, శివగడా. వాడి కళ్ళు వేరే రంగులు ఉన్నాయిరా. వాడు దెయ్యం పట్టింది అనుకుంటా. దెయ్యమా? వెళ్ళి చూడండి. ఎవరు నువ్వు? బ్లీడింగ్ అవుతుందిరా. కడుపులో తనేసా కదన్నా, మొత్తం బ్లీడింగ్ అయిపోయిందన్నా. ముఖం మీద కోస్తావన్నా. బ్లేడ్ తో మొక్క మీద కోస్తామన్నా. మనం రేపు చేసి చంపిన ట్రాన్స్జెండర్ రా. పద వెళ్ళిపోతాం. ఆ దయ్యం మిగతా వాళ్ళు ఏం చేసింది? ఏంట్రా ఇది? చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు. ఓ కొజ్జాదయం కదా. పడినప్పుడు అమ్మాయి మీద పడొచ్చు కదా, దాన్ని కూడా రేపు చేసేవాళ్ళం. ఆ అమ్మాయి మీద కాకపోయినా కొజ్జాదాని మీద అయినా పడొచ్చు కదే. అలా నా కొడుకులు వదలకూడదని చంపేయాలి. మా అన్నయ్య పడిపోయిన తర్వాత మళ్ళీ లేవలేదా? ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా, ఏం జరిగిందో నాకు కూడా తెలియాలి కదా.
ఇంతకీ మా అన్నయ్య లేచాడా లేదా? అక్కడ ఉన్నది మీ అన్నయ్య అయితే లేవకపోతుండ్రా, కానీ వాళ్ళలో ఉన్నది పగతో నిండిన శుభపోతాం రా. దీని అమ్మాయి ఇది మళ్ళీ లేచిందిరా. బ్లేడ్తో ముఖం మీద కోసం ఉన్నా. నువ్వు బానే చంపేశావు ప్రిన్సీ. ఈ నింద తన మీద పడుతుంది. శివభూతం చంపింది ఆ శివుడికి ఎంతో ఇష్టమైన ఆ శివగంగలోనే కలిపేస్తా. అది అన్న అలా చంపాలి. ఇప్పుడు మా శివానికి ఇవేమీ గుర్తుండవు కదా? గుర్తులేవరా? జోస్వా జోస్వా, ఈ న్యూస్ చూసావా? ఎవరో వీళ్ళు దారుణంగా చంపేసి రాయి కట్టి సముద్రంలో పడేశారంట్రా. శవాలు కుళ్ళిపోవడంతో ఇటువంటి క్లోజ్ దొరకలేదు. నా కళ్ళ స్వామీజీ కనిపించారని చెప్పాను కదా, అది ఇతనేరా. అటువైపు రవిగాడు, ఇటువైపు దొరకగాడురా. వీళ్ళు నా కళ్ళ కనిపించారా, చాలా మంచోళ్ళరా. నీ కళ్ళకి వచ్చి క్యారెక్టర్స్ రివర్స్ కదరా. అలా అయితే వీళ్ళు కూడా చెడ్డలై ఉంటారు. అవునని రవిగడి దొరకగడి ఈ మధ్యన గంజా కూడా నేర్చారు. అవునరా, వాడు చెప్పింది నిజమే. అలా అయితే నా కళ్ళకు వచ్చిన క్యారెక్టర్లో ఆ ఇద్దరు ఒక్కరే కనిపించట్లేదురా. ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా? వాళ్ళు ఈ బంకే వస్తారా? మీకు ఇక్కడ ఒక అమ్మాయి తెలుసా? ఎవరు? హైట్ తక్కువ ఉండి మీ కమ్యూనిటీ అనుకుంటా. ఓ ప్రిన్సీయా? మీ దగ్గర ఫోటో ఏమైనా ఉందా? ఈ అమ్మాయేనా? తినే తెలుసు. తను ఎక్కడ ఉంటది? తనకి హెల్త్ బాలేక చనిపోయింది కదా. తన మీకు తెలుసా? తన సమాధి చూపించమంటారా? మీరు ప్రిన్సీతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. ఎవరు నువ్వు? ఆ ఆత్మ బాడీలో ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్ని. ఈ విషయం ఎవరికి బయటికి చెప్పకండి. చెప్పను గానీ పాతిపెట్టిన అస్థికులకి ఒక సమాధి కడదాం. తప్పకుండా. మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. అవసరం వచ్చినప్పుడు అడుగుతా. హెల్ప్ కావాలని చెప్పాను కదా. ఆ ఇద్దరు ఒక్కరే కనిపించట్లేదురా. అరే శివ, చిన్నోడికి భోజనం పెట్టమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. తిన్నాను చెప్తే అర్థం కాదు నీకు? అరే సాయి, మీ ఫ్యామిలీ గురించి నాకు డౌట్ ఉంది, అడగనా? అడగరా? మీ చిన్న తమ్ముడు మిమ్మల్ని ఇప్పుడు వేరుగా చూస్తారు కదా, మరి వాడంటే మీకు ఎందుకు అంత ప్రేమ? నేను కూడా మా అన్న ఇదే కొంచెం అడిగాను రా. అన్నయ్య కాల్ చేసావు? ఈ డబ్బులు తీసుకెళ్లి అమ్మకి ఇచ్చేసాయి, తమ్ముడికి బుక్స్ కొనాలంట. వాడు మనల్ని వేరేగా చూస్తున్నాడు. నువ్వేంటన్నా వాడికి డబ్బులు ఇస్తున్నావు? అరే వాడి తెలియని వయసురా. చుట్టూ జనాలు ఏమంటే అదే నిజం అనుకుంటాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో, వాడు మనల్ని ఏమనుకున్నా సరే వాడికి మనం తప్ప ఇంకెవరూ లేరురా. చిన్నపిల్లాడు కదరా, వయసు వస్తే వాడే తెలుసుకుంటాడు. ఆకలేస్తుందని. శివగారితో అనవసరంగా గొడవ పడ్డావురా. శివగారు నిజంగా మా మరదలు లవ్ చేయట్లేదా? అది మొత్తం మీ మర్దర్ క్రియేట్ చేసిన రూమర్ రా. దివ్యా, దివ్యా, శివగారిని నిజంగా లవ్ చేస్తున్నాడా? సిగ్గులేదా నీకు? మన ఫ్యామిలీ కూడా పొలం అంతా తీస్తున్నావే. ఇదంతా నువ్వు క్రియేట్ చేసిన రూమర్ అని తెలియక వాటితో కూడా పెట్టుకున్నానే. సారీ బావా. ఈ కళ రావడం మంచి జరిగిందంటవా? ఈ కళ గురించి మాట కళ కూడా ఏంటి రైట్ వస్తున్నాడు. సారీ శివ, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. ఏదో ఒకరోజు తెలుసుకుంటావని తెలుసురా. ఏదో పగున్నట్టు మరీ అంత గట్టి కుట్టవేంట్రా, ఇంకా నొప్పి వస్తుంది. అరే తాగేసి ఉన్నాం కదరా. కొట్టినా సరే ఇంటికి తీసుకెళ్ళు, అదే చాలు. అరే నేనే తీసుకెళ్లారా. లవ్ యూ మావా. లవ్ యూ టూ మామా. అందరిలా కాకుండా వీడియోస్ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు తప్పనిసరిగా కావాలి. ఈ శివాని సిరీస్ ఎలా ఉందో తప్పనిసరిగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.